హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాకర్ పుల్లగొర ఛానల్. ఈరోజు మేము ఒక టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది ఎక్కడో కొండ ప్రాంతంలో ఉంది ఈ టెంపుల్. అమ్మవారి టెంపుల్ చాలా కొండ పైన ఉందన్నమాట. అయితే ఇక్కడ విజయవాడ నుంచి మనం నందిగామ వెళ్ళే రూట్లో దొనబండ అనే ఊరు వస్తుంది కదా, ఆ ఊరిలో క్వారీస్ రోడ్లో కనుక మనం లోపలికి వెళ్తే ఒక 9-10 కిలోమీటర్స్ ఉంది రోడ్. అది ఆ రోడ్లో కనుక బయటికి లోపలికి వెళ్ళామంటే మనం అక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. ఆ వాటర్ ఫాల్స్కి దగ్గరలో ఈ టెంపుల్ కూడా ఉంది. జనాలు అయితే చాలామంది వచ్చారు. అసలు ఆ రోడ్డు అయితే సరిగా లేదు, బాగా గుంటలుగా ఉంది. ఇదిగోండి ఇలా ఉంది. నేను ఏదో జస్ట్ చూపించడం కోసం తీసానమాట. కొంచెం అసలు ఆ రోడ్లో వీడియో తీద్దామన్నా కూడా అవ్వలేదు. మేము బండి వేసుకొని వెళ్ళాము. అంత గతుకుల రోడ్ అనమాట అది. తర్వాత ఇలా ఫారెస్ట్లో కొంచెం దూరం మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి, వాటర్ ఫాల్ దగ్గరికి. కింద ఒక వాటర్ ఫాల్ ఉంది, ఆ పైన ఒకటి అలా 3-4 స్టెప్స్లో ఉన్నాయన్నమాట వాటర్ ఫాల్స్ ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్ళేది 2వ స్టెప్ దగ్గరికి అనమాట. అయితే ఇదంతా కూడా నిజంగా ఇదే ఫస్ట్ టైం ఇలా ఫారెస్ట్లో నడవటం. చూస్తారు కదా. అయితే మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడ తినడం కోసం వాటర్ ఫుడ్ ఏమీ ఉండవు, ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. అందుకని చెప్పేసి మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్న ఫుడ్ని అంతా కూడా పట్టుకొని బయలుదేరాం అనమాట. ఫారెస్ట్లో నడవడానికి వాటర్ ఫాల్ దగ్గరికి బయలుదేరాం. అయితే నాకైతే ఆ రోడ్లో వచ్చేటప్పుడు ఎందుకు వచ్చామా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఈ కొండ ప్రాంతం ఇదంతా చూస్తే బాగానే అనిపించింది, ఆహ్లాదకరంగానే ఉంది. కాకపోతే ఆ వచ్చే రోడ్డు పొడుగుతా కూడా 9 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఏదైతే ఉందో రోడ్డు, మట్టి రోడ్డు, గుంటల రోడ్డు, అన్ని క్రషర్సే ఉన్నాయన్నమాట. పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. అదంతా దాటుకొని ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇక్కడ చూస్తారు కదా, ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇదంతా చూస్తుంటే నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. కాకపోతే ఆ రోడ్లో ప్రయాణం అనేసరికి భయం వేసింది. రెండోసారి రాకూడదు అని కూడా అనుకున్నాం అనమాట మళ్ళీ మేము. అయితే ఇలా చాలా దూరం నడిచాం పైకి. టెంపుల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం నడవాల్సి వచ్చిందనమాట. రాళ్ళు, మామూలుగా కొంచెం దూరం మాత్రమే మామూలు రోడ్డు ఉంది, తర్వాత అన్ని రాళ్ళేనమాట. రాళ్లపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇదే వాటర్ ఫాల్. జనం మాత్రం విపరీతంగా ఉన్నారు, బేభత్సంగా ఉన్నారు. ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో, వీటిలో చూసి జనాలు చాలామంది వస్తున్నారనమాట, గూగుల్లో సెర్చ్ చేసుకొని. అయితే చాలా దగ్గరగా ఉంది వాటర్ ఫాల్. విజయవాడకి దగ్గరలో, విజయవాడ నందిగామ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి దగ్గరగా ఉందన్నమాట వాటర్ ఫాల్. కుర్రోళ్ళు, యూత్ అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే నాకైతే ఆ రోడ్డు ఒకటే నచ్చలేదు. ఇక్కడ ఈ వాటర్లో మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేవాళ్ళం కాదేమోలే కానీ విజయవాడ నుంచి మా అక్కోళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడికి వెళ్దాం అన్నారు. అందుకనే మా అక్క వాళ్ళు, వాళ్ళ తోటికోళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చారనమాట. అందుకనే మేము కూడా వచ్చామన్నమాట. అయితే ఇక్కడ పైన ఫుడ్ ఏమి ఉండదు కదా, అందుకనే వెజ్ బిర్యానీ, అందులోకి పెరుగు చట్నీ, కుర్మా, అలానే పులిహోర, సేమియా, ఇలా అన్నీ, గులాబ్ జామును అన్నీ ఇంటి దగ్గర తయారు చేసుకొని వెళ్ళాం. చూడండి చక్కగా వాటర్లో పడుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కిందకు ఉన్నాయి, ఆ వాటర్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. దీని కింద ఇంకొకటి ఉంది ఇలానే, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి. కాకపోతే అక్కడ బాగా పాకుడు పట్టేసి ఉంది, జారిపోతుంది. నా ముందే 2-3 పడిపోయారు పాపం, లేడీస్. కాలేజీ కుర్రోళ్ళు కూడా పడ్డారు ఒకడు. కాకపోతే వాటర్ ఇక్కడ ఎక్కువ లోతేమీ లేదు, బాగుంది. మోకాళ్ళ కంటే కొంచెం పైకి నడుము లోతులోనే ఉన్నాయి వాటరు. చక్కగా వాటర్లో దిగి ఎంజాయ్ చేయొచ్చు అనమాట పిల్లలు కూడా. వాటర్ ఫాల్ అంటే పెద్ద ప్రమాదభరితంగా ఏమి లేదు, ఇది బాగానే ఉంది. ఎప్పుడన్నా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చులే కానీ రెగ్యులర్గా ఆ రోడ్లో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేదానికంటే ఒళ్ళు హోనం అయిపోద్ది అనమాట ఆ రోడ్లో జర్నీకి. మాకైతే అదే జరిగింది. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళందరూ. చూసారా, చక్కగా వాటర్లో దిగి అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ వాటర్ ఫాల్ దాని కింద మనం నిలబడితే అసలుకి ఎంత ఫోర్స్తో వస్తుందో వాటర్. అక్కడ చూసారా, జారుడు బడిలాగా జారుకుంటూ వచ్చేస్తున్నారు కిందకి. చూడటానికైతే వాతావరణం చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది.
ఒకసారి విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. వాటర్ ఫాల్స్ ఎక్కడో దూరంగా ఉండేదానికంటే ఇలా దగ్గరగా ఉంది వాటర్ ఫాల్. కాకపోతే గుర్తుంచుకోండి, కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఎవరైనా ఉంటే కనుక ఆ రోడ్లో ప్రయాణం చేయటం అంత మంచిది కాదు. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ ఆ రోడ్లో ప్రయాణం చేయటం అంత మంచిది కాదని నా ఉద్దేశం. మొత్తానికైతే ఎలాగోలా మేము వచ్చాం ఇక్కడికి. ఇక్కడ ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు. మా పాప హాయ్ చెప్తుంది చూడండి, మా మిస్సెస్ కూడా హాయ్ చెప్తుంది, అందరూ హాయిలు చెప్తున్నారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. అక్కడికి వెళ్దామంటే అక్కడ ఖాళీ ఇవ్వట్లేదు ఆ పిల్లలు. మా వాళ్ళు అక్కడికి వెళ్దామంటే కొద్దిసేపు ఆడుకొని వచ్చారు, ఇక తర్వాత వాళ్ళు ఖాళీ ఇవ్వట్లేదు అనమాట అక్కడ. ఓకే అండి, బాయ్.